సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ప్రభువే కొదువేమీ లేదు మాకు మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము లోపంబులు సవరించుము లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము. సర్వాధికారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడవు మహోన్నతుడు సర్వ సృష్టికి ఆధారభూతుడమైన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన కనిపెట్టి ఆశించిన మేరకు ప్రార్థించిన మేరకు మరి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వివాహానికి సిద్ధపడి తండ్రి మరి వివాహం చేసుకోవడానికై తండ్రి యువన బిడ్డలు నీ సన్నిధికి వెళ్తుండగా నీ తోడుగా ఉన్న మహమంతటిలో నీ తండ్రి నీ కృప అనుగ్రహించండి. వివాహాన్ని ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అరుణ్ను తండ్రి అనుషయాను తండ్రి మరి దేహాలు చక్కటి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మదినివని ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడం కోరుకుంటున్నాము. గొర్రె పిల్ల రండి దార్వాధికారియు పడెను స్మైల్ రండి సార్. మహోన్నతుడు మహాగణుడు ఎవరైనా ప్రార్థించిన మేరకు నా తండ్రి ఈ దినం వివాహము ఏర్పాటు చేశారు నాయన. అవును తండ్రి, ఎవరైనా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నా తండ్రి ఈ దినం నీ సన్నిధికి నడుస్తుండగా ప్రభావ మీరు వారిని ఆస్వాదించండి, జీవించండి. అయినా అక్కడ జరుగుతున్న వివాహాన్ని కూడా మీరు తోడుగా ఉండి నందులను పెద్దలను తండ్రి ప్రతి ఒక్కరిని జీవించి ఆస్వాదించమని, ముఖ్యంగా ఈ వివాహము మీ ఘనమైన నామను జరుగునట్లు కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. శుభ్రాకాశముగా నిర్మల వస్త్రములతో
నా మాగమయ్యో నాటి పెళ్లి కుమారుండు. కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం, అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం, మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం, వచ్చిందమ్మో వచ్చిందమ్మా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలాని బలలారా, పరిశుద్ధ మగునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమోయుడు నమనకిరుమా. పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకి పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాని వాణి బదలారా, జనక కుమారాత్మలను నీకరే ప్రభువా వరదూతలైనాని వాణి బదలారా. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగిరావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో. బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా, పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం, వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. మనసే ఇక ఒకటవ్వాలి, మమతే మీ మది నిండాలి, మురిపించే మనువవ్వాలి, ఈడు జోడు. వరుడ స్వాగతం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధ స్తుతులు స్తోత్రాలు. వివాహం ప్రభా, పవిత్రమైనటువంటి
తండ్రి, పావనమైనటువంటిది ప్రభువా. ఈ సమయంలో నీ కుమారుడు మా తండ్రి అరుణ్ బాబు అనుష మీ యొక్క వివాహం ప్రభువా జరుపుకుంటుండగా నీ కృప దయచేయండి. మీ ఆదరణ, ఆశీర్వాదము, దీవెన, కనికరము ప్రభువా పిల్లపైన మరించమని, ఇదిగో తండ్రి మరి ఈ నీ బిడ్డలను ప్రభువా ఆశీర్వదించమని, ఇదిగో తండ్రి జత కలుపుమని ప్రభువా భార్యాభర్తలుగా చేయమని నీ కృపలో ప్రభువా వేడుచున్నాను. ప్రారంభించుకొని చుండగా వివాహ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అరుణ్ బాబు అనుసరించుకుందాం. వివాహ కార్యము ద్వారా ఈ స్త్రీ పురుషులు ఇద్దరు జతపరుచులకు మనం దేవుని సన్నిధానమునందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవలనని పరిశుద్ధ గ్రంథము విధించుచున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలియాలోని కానానులో జరిగిన వివాహమునకు వెళ్ళుట ద్వారా దీనిని ఆశీర్వదించున్నాడు. ఇట్టి జీవిత విధానమును గూర్చి మన ప్రభువు వచించినది వినుడి. సృష్టి నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారికను ఇద్దరు ఉండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ కారణమును బట్టి వివాహమునకు ఎవరును చులకన గాని అనాలోచితనము గాని పూనుకొనకూడదు, గాని తగిన మాన్యతతోనూ పరిశుద్ధతతోనూ వివాహ నియమము యొక్క ఉద్దేశములను తలపోయుచు దీనికి పూనుకొనవలెను. వివాహము యొక్క ఉద్దేశము లేవనగా, మొదటిది భార్య భర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరినొకరు తోడుగా నుండి నిర్ణయింపబడింది. రెండవదిగా దేవుడే మానవుని యందు నాటియు క్రీస్తునందు విమోచన పొందిని ఉన్న. మూడవదిగా కుటుంబములో పిల్లలు జన్మించి దేవుడు మహిమార్థమై మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి విశ్వాస, ప్రేమ, జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయింపబడి ఏర్పడినట్లు ఇవ్వది నిర్ణయింపబడినది. దేవుడి మాట దీవించబడి అనుష యొక్క వివాహానికి చేరువచ్చిన కుటుంబీకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేద్దాం. కనికర స్వరూపుడవగు మా పరలోకపు తండ్రి, నేను స్తుతిస్తూ ఉన్నా. నీ ఘనమైన నామమును హెచ్చిస్తూ ఉన్నా. ఆదియు నీవే, అంతము నీవే, మొదటి వాడవు కడపటి వాడవు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, కుటుంబీకులు కనిపెట్టి ఆశించిన ప్రార్థించిన మేరకు ఈ దినము నా ప్రభువా మరి వివాహ ఇసుములో నీ కృపను అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి మరి ప్రశాంతమైన వాతావరణాన్ని అనుగ్రహించావు. అందులో నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని నువ్వు హెచ్చించావు. ఈ వివాహాన్ని ఘనంగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ సమయంలో నీ సన్నిధిలో నాయన అరుణ్ కుమార్, అనుష, అదిగో నాయన నీ సన్నిధిలో వారు నిలబడి ఉండగా వివాహము చేసుకోవడానికి సిద్ధపడి నీ సన్నిధికి వచ్చి ఉండగా వారి ఇరువురు మధ్య నీవు ఉండండి. నీ సన్నిధిలో వారు ప్రమాణాలు చేస్తూ ఉండగా నువ్వు స్థిరపరచమని ప్రార్థిస్తున్నావు. వాక్యము చేత వారిని ముద్రించండి తండ్రి. వివాహము ద్వారా వారిని ఏక శరీరాలుగా జతపరుస్తూ ఉండగా జీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అరుణ్ కుమార్ తల్లిదండ్రులను, అనుష తల్లిదండ్రులను జీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
వివాహంలో ఉన్న ప్రతి కొరతలు తీసివేసి ఘనమైన నీ నామమును తండ్రి ఘనంగా ఇచ్చించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన వివాహానికి హాజరైన నీ దైవజనులను, స్థానిక సంఘ ప్రియులను, స్నేహితులు, బంధువులందరూ జ్ఞాపకం చేసుకోమని, వివాహాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్న వీరిద్దరు పరిశుద్ధ స్థితిలో జతపరచబడటకు వచ్చి ఉన్నారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టాలను బట్టి కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన ఏది వేదన తెలుసుకొని ఉంటే ఇప్పుడు వెల్లడించేవారు, లేదు కనుక ఎప్పటికీ ఊరుకొని ఉండవాలి. మౌనంగా ఉన్నది కాబట్టి మేము అంగీకరించుచున్నాము. ప్రార్థన చేయండి. సర్వశక్తి మిక్కిలి కనికర గల తండ్రి, నీ సహాయం లేనిది మేము యోగ్యంగా చేయనేనము. నీవు ఈ వ్యక్తులను నీ సంకల్పానుసారంగా జతపరుచుకు తీసుకుని వచ్చినావు. నీ కృపా ప్రసాదం వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి వీరు చేయనైన ప్రమాణములను వాస్తవంగా నిలుపుకుని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదు కదా? అనుష అరుణ్ బాబుని వివాహం చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. ఇరువురు తల్లిదండ్రులు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అక్కడ పెట్టుకోవడం మీరు కూర్చోనా చిన్న కూర్చో అక్క. అందరు ఇక్కడ ఉన్నాడు అక్క. అక్క కళ్ళు మూసుకోదండి. అనుషాను నిన్ను ఇది మొదలుకొని బ్రతుకు కాలం వరకు దేవుని పరిశుద్ధ లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. అనుష నేను, అరుణ్ బాబు అని నిన్ను ఇది మొదలుకొని బ్రతుకు కాలం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడినటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. దేవుడు ఈ ప్రమాణములను వినినాడు కనుక వాటికి మేము సాక్ష్యం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనల. మన మధ్యలో రాజు పాస్టర్ గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేయాల్సి. అక్క స్మైల్ రాజు ఈ పగటి వేళ మీ పాద సన్నిధిలో మేమందరం కూడి చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపకై స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఈ ద్రవణ బిడ్డలను ఈ దినమున వివాహము ద్వారా ఒక కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించడానికి మీరు అనుగ్రహించిన కృపకై స్తుతిస్తున్నాం. మా ప్రియ తండ్రి, ఇరువురు ఈ దినమున ఎంత సంతోషముగా ప్రమాణాలు చేశారో మా ప్రియ ప్రభువా, తమ జీవిత కాలం అంతా ఆ ప్రమాణాలకు లోబడి కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి ఈ లోకంలో ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండడానికి మీరు కృప చూపించమని మీ నామమును బట్టి మరొకసారి స్తుతిస్తూ వారిని కృపణస్తాలకు అప్పగిస్తూ మొదటి సమయంలో జరగబోయే సమస్త కార్యక్రమాల విషయంలో మీరు నడిపించుతారని ప్రభు అయిన క్రీస్తు యేసు దివ్యమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. నింపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ ఆమేన్. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. ఎక్కడ పోతావు ఎక్కడ అత్యంత కృప కనికరము గల దేవా, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి, నీ నామమున మేము దీవించుచున్న అరుణ్ బాబు మీదను అనూష మీదను నీ ఆశీర్వాదము కుమ్మరించము. మీరు నమ్మకముగా కలిసి జీవించినట్లును ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనలను ప్రమాణములు వీరు తప్పుగా నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానం ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ప్రభువు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమందు మీరు నిత్యం పొందుటకు ఇహమందు అనుకూలంగా కాలం గడుగునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలతోనూ వరములతోనూ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును కూడా మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తును కూడా సంఘం ప్రేమించి అది కలంకమైనను
ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యను ప్రేమించి బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవరినో లేడు కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. మనం క్రీస్తు శరీరం కనుక అవయవం వల్లే ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘము పోషించి సంరక్షించి ఉన్నాడు. దేవుడి వాక్యం జీవించును గాక. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన స్తోత్రాలు. మన జీవితంలో వాక్యం ప్రజ్వలింపచ్చాను. కృప కలిగినటువంటి హస్తంలో చేత ఆశీర్వదించాను. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబమా, ప్రభు నామమున శుభములు వందనములు తెలియజేయుచున్నాను. మరి నూతనముగా జతపాటు చేసినటువంటి మరి నూతన కుటుంబం, మరి అరుణ్ బాబు యొక్క కుటుంబం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన సతీమణి మరి అనూష, దేవుడు వారి ఇరువురిని ఆశీర్వదించి దేవుని సమక్షమందున దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రభువు యొక్క ఈ వివాహము యొక్క జతపాఠం దేవుడు జరిగించేందుకు దేవునికి వందనాలు చెల్లించుచున్నాను. వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేయుచున్నాను. సో దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుటుంబం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంతమటికే కాదు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అని 128వ దావీదు కీర్తనలో మనకు జ్ఞాపకం చేశారు. సో ద్రాక్షావల్లిగా వారి కుటుంబాన్ని ఫలించాలని, దేవుడు ఆశీర్వదించాలని సమయంలో ప్రభు యొక్క వాక్యమును బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమయంలో కొన్ని మాటలను వారికి నేను హెచ్చరికలు, వివాహపు హెచ్చరికలను జ్ఞాపకం చేస్తాను. ప్రభు సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది. సో మేలు దొరికినటువంటి భార్యగా అనూష ఈ యొక్క తుగలి సంఘంలో ఒక కుటుంబకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిది వారి ఇరువురి జీవితంలో అర్థవంతమైన జీవితం కావాలి. అండర్స్టాండింగ్ అంటాడు ఇంగ్లీష్. అర్థం చేసుకోవాలి. అరుణ్ అనూషను అర్థం చేసుకోవాలి, అనూష అరుణ్ను అర్థం చేసుకోవాలి. మరి ఇరువురు ఒక బేస్లో, ఒక థాట్లో ప్రయాణం చేయాలి. అప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, అప్పుడే వారిని దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క కృప వారిపైన ఉంటుంది. అందుకే అరుణ్ బాబు 3 ముళ్ళు వేశాడు. వారి ఉన్నతమైనటువంటి జీవితంలో ఇరువురు దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ ముందుకు కొనసాగాలి. ముందును దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకు పోవాలి. ఒకరొకరుగా నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దల సమక్షములో, తల్లిదండ్రుల సమక్షములో కుటుంబము నడవాలి. దేవుని యొక్క సన్నిధిని వారు ఆకాంక్షించాలి, ప్రేమించాలి అని నేను సమయంలో జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది. రెండవది, ప్రేమింపబడాలి. ఇరువురు లవ్ అండ్ అఫెక్షన్. పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడింది, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడిన వాడినైతే ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. ఒకరొకరు ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ అనురాగాలతో వారి యొక్క జీవితము కొనసాగాలి. జీవితాంతము, బ్రతుకు కాలం అంతయు కూడా వారు ప్రేమతో జీవితము కొనసాగించాలి. ప్రేమింపబడాలి. ఒకవేళ
అది మనస్పర్ధలు రావచ్చు చిన్న చిన్నదాన్ని, కానీ దేవుని సమక్షములో క్షమించబడాలి. ప్రభు యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేయాలి. మూడవది జ్ఞాపకం చేస్తే వారు క్షమించాలి. ఒకరినొకరు క్షమింపబడాలి. ఏదైనా పొరపాటు చేస్తే సారీ క్షమాపణ అడగాలి. ఆయనను క్షమించాలి, ఆయన ఆమెను క్షమించాలి. సో ఇరువురు క్షమించాలి. అంత మాత్రమే కాదు, తన బంధువులను రక్త సంబంధులను కూడా క్షమించాలి. నాలుగవది ఆతిథ్యం ఇవ్వాలి. హాస్పిటాలిటీ అంటాడు ఇంగ్లీష్. ఆతిథ్యం, ఇరువురు ఆతిథ్యం అనగా బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ వచ్చినప్పుడు వారిని సపరివారముగా వారికి ఆతిథ్యం కలిగించాలి, బాగా చూసుకోవాలి. ఇది జ్ఞాపకం చేస్తాము. చివరిది ప్రార్థించాలి. అందరి కొరకు ప్రార్థించాలి. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రార్థన లేనిది మన ప్రయాణము కొనసాగదు. సో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వారు ఇరువురు ప్రార్థన చేయాలి దేవునికి. అందుకే ఒక 3 ముళ్ళ కాడు తెగున, 3 పేటల కాడు తెగున. ఒక ముడి అనుష అయితే, రెండవ ముడి అరుణ్. ఒక ముడి అరుణ్ అయితే, రెండవ ముడి అనుష. కానీ 3వ ముడి వేశాడు, అది దేవుడు ఉన్నాడు. వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇరువురికి కాడి కట్టాడు. కాడి తోలేవాడు దేవుడు, సేద్యము చేయవాడు దేవుడు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే
ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే.
పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల మూరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసే ఎర్రగా కత్తలే నున్నాని బుక్కలే పల్లేరు కాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోగల్లే రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సెట్టు మళ్ళీ గంధాలు మీద చల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చా ఏరి కోరి మూరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసలే ఎర్రగా కత్తలే నున్నాని బుక్కలే అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసి మూడు పూటల్లా ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా తుళ్ళి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా తెల్లాని కొట్టు పిల్ల దాచేసి చెవులల్లా నన్ను మూసుకెళ్ళవే పట్నం సెందమామా చిన్ననాటి ప్రేమ విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెడుసైనా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే
గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరుబు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సోసేకి అగ్గిరవ్వ మదురు ఉంటాడే నా సోమే ఇట్టాంటి మంచి పొగడుంటే ఏ పిల్లైనా మహారాణి You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగమ మగరి దని దని దమద గరిగమ మాగరి దని దని దద దని దద దని దద దని దద మగ మగ దమద దద దని దని పా మగరి దద మగరి గ మగ దమద దని దగరి మగ మగరి దద మగరి గ మగరి గ దద మగరి గ దద దద మగరి దని గ పద సా పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నాదాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే
చల్లగా దాచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య